ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హెమరాజ్ సింగ్ సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నపిల్లలతో పాటు వృద్ధులు తప్పనిసరిగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి రావద్దన్నారు. గుండె జబ్బు, ఆస్తమా ఉన్నవారు వైద్యులు సలహాలు పాటించాలన్నారు. చలి తీవ్రతతో ఎక్కువగా శాతం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్నారు. ఎవరైనా వ్యాధుల బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుతుంది అని తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు గురికావద్దన్నారు. తిన్నావా ఈరోజు? తిరుగుతున్నా నడుస్తున్నావా? పెట్టు. మనకు నడుస్తుంది దెబ్బదాకి మోకాలకు లోన్ ఉంటుంది. గత 4-5 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మరియు వృద్ధులు డే టైంలోనే ఏదైనా ఎమర్జెన్సీ పడితే బయటికి రావడం, పనులు చేసుకోండి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సంకోచం అయితే వెజల్స్ ఉన్నట్టు, సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా ఒబెసిటీ, చలికి తట్టుకోలే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, మెడికేషన్ సరిగా వాడుకోవాలి. అదేవిధంగా మిగతా ఏదైనా ఆస్తమా కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని పఫ్ పెట్టుకొని బయటికి రావడము, ఎస్పెషల్లీ డే టైంలో పనులు ఏమైనా ఉంటే చేసుకోవడము, నైట్ టైం నుంచి మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ వరకు ఇంట్లో ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.